హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. చూడండి, నిన్న మనం వీడియో రికార్డర్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం వీడియో ఎడిటర్ గురించి చూద్దాము. చూడండి, దీని మీద క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేసిన వెంటనే చూడండి ఈ విధంగా అయితే నాకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్ అని కనబడుతుంది కదా. ఆల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కానీ, మన సిస్టంలోంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నా కానీ, లేదా రికార్డింగ్ చేసిన ఫైల్స్ ఏమైనా ఉన్నా, వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, ఇమేజెస్ కానీ, జస్ట్ రికార్డింగ్ అన్నాం అనుకోండి, రికార్డింగ్ చేసిన ఏమైనా ఉంటే ఇక్కడికి వస్తాయి. లేదా వీడియోస్ ఏమైనా ఉంటే ఇక్కడికి వస్తాయి. అలా లేదు, మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏదైనా వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చెప్తుంది, ఇక్కడ డ్రాగ్ చేయమని చెప్తుంది. దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకోమని చెప్తుంది. ఓకే, మనకి ఏ సైజ్ కావాలి, మనకు కావాల్సిన సైజ్ని తీసుకోండి. ఓకేనా, ఈ విధంగా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోకి సంబంధించిన ఆప్షన్స్, ఆడియోకి సంబంధించిన ఆప్షన్స్. ఓకే, వీడియోలో ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, సైజు పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. ఓకే, అలాగే రొటేట్ చేసుకోవడానికి. ఓకే, పొజిషన్ మనం అటు ఇటు చేంజెస్ చేస్తాం కదా, పైకి కిందకి, అవి. తర్వాత కాంపోజిటింగ్ అని ఉంది కదా, ఇందులో చూడండి బ్లెండింగ్ మోడ్స్, ఇవి ఆల్రెడీ మనం ప్రీమియర్లో చూస్తూ ఉంటాం కదా. డార్కెన్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఇంకొక వేరే వీడియో ఏదైనా ఉంటే అప్పుడు మీకు డార్కా, మల్టిపులా, కలర్ బానా ఇలా చేసి చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఇంకా వేరే వీడియో ఏది లేదు కాబట్టి మీరు ఏది పెట్టినా అలానే కనబడుతుంది నార్మల్గానే. అలాగే ఇక్కడ చూడండి, ఒపాసిటీ చూడండి, సేమ్. ఓకే, మనకి ప్రీమియర్లో ఉన్నట్టే సేమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే స్పీడ్, చూడండి, స్పీడ్ పెంచే కొద్దికి మీకు ఇక్కడ లెంత్ తగ్గిపోతుంది. చూడండి, వాయిస్ కూడా స్పీడ్గా వెళ్ళిపోతుంది, అర్థం కాదు. అంటే మీ అవసరాన్ని బట్టి మీరు స్పీడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అక్కడ ఉన్నది ఎంత, మనకి 1 ఉంది, మనం 17 పెట్టాం, సో చాలా స్పీడ్ అయిపోతుంది. ఓకేనా, ఇది నార్మల్ స్పీడ్ అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీసెట్స్ ఉన్నాయి, అంటే ముందుగా డిజైన్ చేసినాయి అనమాట. మీకు 5x, 2x, 3x, 10x. ఇది డ్యూరేషన్ ఎంత ఉంది, 17 minutes ఉంది డ్యూరేషన్. సో ఇది ఈ టైపు. నెక్స్ట్ ఆడియో చూడండి, ఆడియోలో కూడా సేమ్, వాల్యూమ్ పెంచడానికి, తగ్గించడానికి. AI స్పీచ్ ఎన్హాన్స్మెంట్, సారీ, ఒకసారి అబ్జర్వ్ చేయండి. తీసేసాను. ఈరోజు మనం సినిమాటిక్ ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ ఎలా చేయాలో చూద్దాము. సేమ్ అక్కడ వరకే కదా. ఇప్పుడు మళ్ళీ AI స్పీచ్ ఎన్హాన్స్మెంట్ పెట్టాను, మళ్ళీ అదే ప్లే చేస్తున్నాను, చూడండి. చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ అర్థమవుతుందా? అది కొంచెం లౌడ్ గా వచ్చింది, ఇది కొంచెం నాయిస్ తీసేసేసి కొంచెం లోలో చేసి పంపిస్తుంది అనమాట. ఓకే, తర్వాత నార్మల్ నాయిస్ మిడిల్లో ఉంది. అది నాయిస్ ని రిడక్షన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా మనం మాట్లాడే వాయిస్ కూడా లో అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, హిస్, నార్మల్ గా మనం మాట్లాడేటప్పుడు హిస్ అని, లేకపోతే కొంచెం సౌండ్స్ వచ్చేటప్పుడు హిజ్ అని చెప్పి ఇలా వస్తుంది కదా, హమ్ము, హిజ్ అని వస్తాయి కదా.
సో అలాంటి వాటిని మనం రిమూవ్ చేసుకోవడానికి ఇది మళ్ళీ ప్లే చేస్తాను ఒకసారి చూడండి. ఓకే, తీస్తున్నాను. ఇది ఆన్ చేస్తున్నాను. దానికి వచ్చేసి నేను ఒక సాంగ్ తీసుకున్నాను. ఆ సాంగ్ లో ఆల్రెడీ ఫ్రేమ్. ఇప్పుడు మీరు ఆ సాంగ్ లో అనే దగ్గర ఒకసారి హిస్ తీసేస్తాను. ఇక్కడ హిస్ తీసేసిన తర్వాత అబ్జర్వ్ చేయండి. ఆ సాంగ్ లో ఆల్రెడీ ఫ్రీజ్ అన్నప్పుడు చూడండి వెనక హిస్ అనేది వినపడుతుంది ఫ్రీజ్ అన్నప్పుడు. ఓకే, మళ్ళీ ఒకసారి దీన్ని ఆన్ చేసి ఆల్రెడీ ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంది. చూడండి మీరు ఒకసారి నేను ప్లే చేస్తున్నాను. ఓకే, వస్తుంది, వినపడుతుంది, కానీ లైట్ గా తగ్గించి అయితే పెట్టింది. ఓకే, అలా హిజ్ హమ్ ఆల్రెడీ ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంది. చూడండి మీరు ఒకసారి సాంగ్ లో ఆల్రెడీ ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంది. చూడండి మీరు ఒకసారి నేను ప్లే చేస్తున్నాను. ఓకేనా? అలాగే గెయిన్ చేసుకోవాలి, మన ఆడియోని గెయిన్ చేసుకోవాలనుకోండి, గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి ఆ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఆల్రెడీ ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంది. చూడండి మీరు ఒకసారి నేను ప్లే చేస్తున్నాను. ఓకేనా? కొంచెం గెయిన్ చేస్తుంది. వాయిస్ చేంజరు, ఓకే, అది మీరు లేడీ వాయిస్ అయితే అనుకోవద్దు, బట్ అక్కడ మనకు ఉమెన్ అని ఇచ్చిన్నారు. అంటే నా టోన్ కి తగ్గట్టు ఏదైతే వాయిస్ ఉంటుందో ఉమెన్ వాయిస్ అది పెట్టింది అనమాట అది. ఓకే, ఇలా పెడుతుంది. అలాగే ఈ చిల్డ్ కానీ తర్వాత రోబోట్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవి అయితే మనం ఈ యాప్ ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవి ఆడియోకి సంబంధించి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ కనపడుతున్నాయి కదా. ఎఫెక్ట్స్ అని, ట్రాన్సిషన్స్ అని, యానోడేషన్స్ అని, ఎస్ఎఫ్ఎక్స్ స్టోర్ అని చెప్పి కనపడుతున్నాయి కదా. ఇవేంటో చూద్దాం. ఓకే, కామన్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని టూల్స్ అయితే కనపడుతున్నాయి. ముందు ఇది అండు, మనం ఏవైతే చేసామో వాటిని అండు చేస్తుంది. ఇది క్రాప్. ఓకే, చూడండి, క్రాప్ తీసుకున్నప్పుడు క్రాప్ చేసుకోవడానికి, మన వీడియోని క్రాప్ చేసుకోవడానికి. ఓకేనా? క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది స్ప్లిట్. నేను ఇక్కడ కర్సర్ పెట్టాను, నాకు ఇక్కడ నుంచి స్ప్లిట్ అవ్వాలి. అది చూడండి స్ప్లిట్ అవుతుంది, అంటే కట్ చేస్తాం కదా మనం, సేమ్ అలాగనమాట. అలాగే ఇక్కడ మార్కర్ కావాలి, ఇక్కడ నాకు మార్కర్ కావాలి అనుకున్నప్పుడు క్రియేట్ మార్కర్ అనమాట. ఇది క్లిక్ చేయండి, మార్కర్ వస్తుంది. తర్వాత ఇది చూడండి వాయిస్, చూడండి ఏం చేస్తుంది వాయిస్. ఇక్కడ రికార్డ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, మనం అక్కడ వాయిస్ పెట్టాలి అనుకుంటే ఇన్ కేస్ అప్పుడప్పుడు మనం రికార్డ్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ మర్చిపోతూ ఉంటాము. సో అలాంటప్పుడు మనం ప్రతిసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి రికార్డ్ చేసుకొని మళ్ళీ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టే బదులు ఇక్కడ మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఈ ఫ్యూచర్ వచ్చేసేసి గ్రీన్ స్క్రీన్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది కదా. వర్షన్ అప్గ్రేడ్ వర్షన్ తీసుకుంటేనే మీకు అది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వన్ మిర్రర్ ఎఫెక్ట్. ఇది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఇలా ఉంది కదా. ఏమైంది? రివర్స్ అయింది, అది ఇటు ఇది అటు వస్తుంది అనమాట. అలా అలాగే మొజాయిక్. ఈ మొజాయిక్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి సేమ్ ఇవే ఆప్షన్స్ పైన కూడా వస్తాయి. అక్కడ మళ్ళీ చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను తీసుకున్నాను వీడియోని. ఈ వీడియోలో నాకు ఏదైనా చూపించకూడదు ఉందనుకోండి, ఫర్ సపోజ్ దాన్ని బ్లర్ చేయాలి కదా. సో అలాంటప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీని నుండి దీన్ని తీసుకున్నాము, దీన్ని తీసుకొని నేను మొజాయిక్ అన్నాను. ఓకే, యాడ్ సక్సెస్ఫుల్లీ అని అంది. ఓకే, ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ అని వచ్చింది కదా. ఈ ఎఫెక్ట్స్ లోకి రండి. ఇప్పుడు ఇంటెన్సిటీ అని ఉంది, అంటే నేను మొజాయిక్ తీసుకున్నాను కాబట్టి దాని ఇంటెన్సిటీ అనమాట ఇది. ఓకే, ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ నేను మొజాయిక్ అప్లై చేశాను కదా, అక్కడ నాకు కనబడుతుంది. ఇక్కడ వచ్చింది
మనమేమో ఈ పక్కన క్లిక్ చేస్తున్నాం కాబట్టి అది నాకు కనపడలేదు. చూడండి, మనం పాస్వర్డ్స్ అలాంటివి టైప్ చేస్తూ ఉంటాం. టైప్ చేసినప్పుడు అవి కనపడకూడదు, మనం స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు కూడా అవి కనపడకూడదు అనుకున్నప్పుడు దాని వరకు మొజాయిక్ అప్లై చేస్తాం అనమాట, అంటే బ్లర్ అప్లై చేస్తాం. ఇందులో మొజాయిక్ అంటారు, మనం అక్కడ బ్లర్ అంటాము. ఓకేనా, మనకేంటి అంటే అక్కడ సపరేట్ లేయర్ తీసుకొని, అంటే ఇంకా దానిపైన ఇంకో లేయర్ తీసుకొని ఆ లేయర్ ని తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ మనం బ్లర్ అప్లై చేసి ఇలా చేస్తూ ఉంటాము. అలా ఏమీ లేకుండా మీకు డైరెక్ట్ గా అక్కడ మీకు ఎక్కడ వరకు కావాలి అనేది అక్కడ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బాక్స్ లాగా కనబడుతుంది కదా, ఈ బాక్స్ లో మీరు తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు, లేదా పెంచాలంటే పెంచుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ గా అక్కడ బ్లర్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. అలాగే ఒపాసిటీ, బ్లర్ యొక్క ఒపాసిటీ పెంచడానికి తగ్గించడానికి ఈ ఆప్షన్ అన్నమాట. ఓకే, అది నెక్స్ట్ హైలైట్ కర్సర్ ఎఫెక్ట్. కర్సర్ ఎఫెక్ట్ అనేది హైలైట్ చేసుకోవాలనుకుంటే ఇది వాడండి. ఓకే, నెక్స్ట్ డీనాయిస్. డీనాయిస్ అంటే ఇమేజ్ లో ఏదైనా నాయిస్ ఉన్నప్పుడు రిమూవ్ చేసుకోవడానికి. టెక్స్ట్. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఏమైనా వేరే ఆప్షన్స్ కావాలి అంటే ఏమంటుంది, ఫుల్ వర్షన్ అయితే తీసుకోమని చెప్తుంది. సో అలాగే ఇక్కడ ఏఐ డబ్బింగ్ అని ఉంది, ఏఐ డబ్బింగ్ కూడా చెప్తుంది అనమాట. స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పి, అంటే మనం టెక్స్ట్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా అది డబ్బింగ్ చెప్పేసి అక్కడ పెట్టేస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇవే ఆప్షన్స్ ఇందులో వచ్చి చూడండి, ఇక్కడ మనం ఎఫెక్ట్ క్లిక్ చేస్తున్నాం కదా, చూడండి. ఫర్ సపోజ్ నేను గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలి అనుకోండి, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలి అంటే అది క్లిక్ చేస్తే గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అవుతుంది. ఒకసారి నేను దాన్ని, ఇక్కడ మనకి ఇది ఫుల్ వర్షన్ కాదు కాబట్టి ఇలా చూపిస్తుంది. అలాగే మీరు ఫుల్ వర్షన్ అనే కాదు, మీరు ఒక్కసారి లాగిన్ అయితే కొన్ని ఆప్షన్స్ అయితే మీకు హైలైట్ అవుతాయి. ఓకే, చూడండి అది ఎలా వర్క్ అవుతుందో చూడండి, ఇక్కడ కనబడుతుంది. ఓకే, గ్రీన్ స్క్రీన్ ని రిమూవ్ చేసేస్తుంది. డైరెక్ట్ ఫిల్టర్ అన్నమాట ఇది. మనకేంటి అంటే మనం అందులోకి వెళ్ళి, మనం ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి అల్ట్రా స్క్రీన్ తీసుకొని తర్వాత దాన్ని మనం ఏ కలర్ కావాలనేది పిక్ చేసుకొని రిమూవ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటి అంటే డిఫాల్ట్ గా దాన్ని తీసుకొచ్చి దీని మీద పడేస్తే ఆటోమేటిక్ గా మీకు గ్రీన్ స్క్రీన్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతాయి అనమాట. అలాగే ఏఐ రికగ్నైజేషన్. చూడండి ఏం జరిగింది, వెనకున్న బ్యాక్గ్రౌండ్ మొత్తం లేపేసింది. ఓకేనా, వెనకున్న బ్యాక్గ్రౌండ్ ని ఒకేసారి రిమూవ్ అయితే చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ బ్లర్ బ్యాక్గ్రౌండ్. చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది, ఇప్పుడు బ్లర్ అయిపోయింది, ఇలా బ్లర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మిర్రర్ ఎఫెక్ట్. మిర్రర్ ఇందాక మనం చూసాం కదా, మిర్రర్ సేమ్ అలా. నెక్స్ట్ బోర్డర్ ఓవర్లే. ఓకే, ఈ విధంగా బోర్డర్స్ వస్తాయి అన్నమాట ఈ చుట్టూతో మనకి. చూడండి నేను ఎఫెక్ట్ అప్లై చేశాను కదా, ఆ ఎఫెక్ట్స్ అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అలాగే బోర్డర్ ఓవర్లే అన్నాను, చూడండి. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఏవైతే ఇక్కడ డైమండ్ సింబల్స్ కనబడుతున్నాయో వాటికి మాత్రమే మనం అంటే అప్గ్రేడ్ వర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ మిగతావి చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ ఆటోమేటిక్ గా వర్క్ అయిపోతున్నాయి. ఓకే, చూడండి మొజాయిక్ ఎఫెక్ట్ ఇందాక మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా, అది మొజాయిక్ ఎఫెక్ట్. సినిమా స్టైల్ తీసేసాను, ఇప్పుడు సినిమా స్టైల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కనపడుతుంది చూడండి, పైన కింద మీకు స్కోప్ ఇస్తుంది అనమాట, అది సినిమా స్టైల్ అంటే. ఓకేనా, నెక్స్ట్ ఇది ఫేషియల్ కూడా మనం అప్గ్రేడ్ వర్షన్స్ తీసుకోవాలి. అలాగే బేసిక్ బ్లర్, ఇలా బ్లర్ చేస్తుంది వీడియోని. మనం షార్ట్ క్రియేట్ చేసాము, దాన్ని ఫుల్ వీడియోగా పెట్టి అప్లోడ్ కొట్టుకోవాలి, వెంటనే ఈ విధంగా చేసుకొని అప్లోడ్ కొట్టేసేసుకోవచ్చు అలా. తర్వాత ఫేషియల్ చూడండి, ఫేస్ లో మాడిఫికేషన్ చేస్తుంది. ఫేస్ లో ఆ ఫేస్ ని చూడండి కొంచెం తగ్గిస్తుంది, పెంచుతుంది, ఈ విధంగా మాడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూస్తున్నాము సినిమా స్టైల్ అనేది. ఓకేనా, ఇది బ్లర్ ఇందాక ఆల్రెడీ చూస్తున్నాము, చూడండి. అలాగే కర్సర్,
నాకు కర్సర్ మూవ్ అవుతున్నప్పుడు అలా కావాలి అనుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఎందుకని రావట్లేదు అంటే ఇది నేను రికార్డ్ చేసింది పాత వీడియో కాబట్టి. అది ఇందులో రికార్డ్ చేసిన వీడియోకి అయితే సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చూపిస్తుంది. ఓకే, క్లిక్ సౌండ్ రావాలి, ఆ సౌండ్ని పెట్టుకోవచ్చు అక్కడ తీసుకొని వెళ్ళి. తర్వాత టెక్స్ట్ బిహేవియర్ అంటే నేను టెక్స్ట్ టైప్ చేశాను, ఆ టెక్స్ట్ ఎలా కావాలి నాకు. ఓకే, ఈ విధంగా కావాలా చూడండి, ఈ విధంగా ఒక్కొక్క లెటర్ సైజ్ తగ్గుతా రావాలా. ఓకే, పిక్సెలేట్ చూడండి, డోర్వే లాగా. ఓకేనా, ఈ విధంగా ఇవన్నీ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నమాట. తర్వాత క్లిప్ మోషన్ చూడండి, క్లిప్ మోషన్ అంటే ఇప్పుడు మనం ట్రాన్సిషన్స్ అప్లై చేస్తాం కదా, సేమ్ అలాగా. చూడండి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఓకేనా, గ్రో షింక్ అని వచ్చింది కదా, గ్రో షింక్ ఎఫెక్ట్ అన్నమాట ఇది క్లిప్ మోషన్ కి సంబంధించి. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, అలాగే ట్రాన్సిషన్స్ అని కొన్ని ఉన్నాయి చూడండి. ఓకేనా, ఇలా ట్రాన్సిషన్ ఇలా అవుతుంది. అలాగే ఫేడ్ లేదా ఇది చూడండి, ఆ ఎఫెక్ట్ మీకు ఎంతసేపు కావాలి ఎలా కావాలి అనేది కూడా మీరు ఇక్కడ నుంచి డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి ట్రై చేయండి. తర్వాత చూడండి, యానోడేషన్స్ అంటే ఏం లేదు, మనం టెక్స్ట్ తీసుకుంటాం కదా, టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట. మనం ఇక్కడ ఏదైనా చెప్పాలనుకుంటారు, సపోజ్ ఇక్కడ ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు టెక్స్ట్ తీసుకొని యానోడేషన్స్ అనేవి క్రియేట్ చేస్తాము. చూడండి, యానోడేషన్స్ అంటే ఇలా వస్తాయి అనమాట. మనం ఏదైనా టెక్స్ట్ పెట్టుకోవాలి అనుకుంటే టెక్స్ట్ తీసుకోవచ్చు. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు వేరే టెక్స్ట్ కావాలి, టెక్స్ట్ తీసేసేసి ఓకే, ఏ సైజులో కావాలి, ఏ ఫాంట్ కావాలి, ఓకేనా, ఇలా తీసుకోవచ్చు. సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ మీ ఇష్టం, మీకు ఎలా కావాలి అనుకుంటే అలా తీసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఇవి యానోడేషన్స్ కి సంబంధించి. లైన్స్, యారోస్, ఆ యారో ఎక్కడ కావాలి ఏంటి అనేది కూడా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. షేప్స్ ఓకే, ఆ షేప్ని కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా వేరే చోటకు తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇవి యానోడేషన్స్కి సంబంధించి. అలాగే ఎస్ఎఫ్ఎక్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ అని అంటాం కదా, దానికి సంబంధించిన స్టోర్ అన్నమాట. ఈ స్టోర్లోకి తీసుకెళ్తుంది. మీకు ఏమన్నా కావాలి అనుకుంటే అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. గేమ్స్కి సంబంధించినవి, తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించినవి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒకటి క్లిక్ చేశాను గేమ్స్కి సంబంధించినవి. ఓకే, అందులో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని చూడండి ప్రైస్ పెట్టి తీసుకునే ఉంటాయి అన్నమాట. ఫ్రీగా ఉండే వాటిని కావాలి అనుకుంటే మీరు వాడుకోండి. చూడండి ఇక్కడ. ఓకే, ఇది కావాలి, దాన్ని తీసుకొచ్చి పెట్టేసుకోండి ఇక్కడ. ఓకే, సేమ్ అదే యానిమేషన్ ఇక్కడ వస్తుంది మనకి. అలా నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా కావాలి అనుకుంటే ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకోవచ్చు. ఒకసారి ప్లే చేసి చూడండి, అది చూపిస్తుంది.
అంటే మనకి ఫ్రీగా ఉన్న వాటిని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్రియేటివ్. ఇందులో ఏది ఫ్రీగా లేదు. చూడండి, ఇదైతే షైనీ గోల్డ్ ఎఫెక్ట్ అంట. డౌన్లోడ్ పెడదాం. చూడండి, అలాగే ఇక్కడ మనం తీసుకున్నాం కదా మీటింగ్ ఫ్రెండ్స్ అని, దానికి సంబంధించి ఇక్కడ మీరు ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే మాడిఫికేషన్స్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు. సరే, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, మనకి ఫ్రీగా ఉండే అయితే వస్తాయి, లేదు పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు అవసరం అయితే పర్చేజ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ బిజినెస్కి సంబంధించి, ఇంకా సోషల్ మీడియాకి సంబంధించి. ఓకే, ఇవి సోషల్ మీడియాకి సంబంధించి. ఇందులో మీకు ఏమైనా ఫ్రీగా ఉంటే వాటిని వాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, అవి డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి మీరు చూసుకోండి. ఆఫీస్ ప్యాక్ అని వస్తుంది, అంటే జస్ట్ చిన్న చిన్న యానిమేషన్స్, టెక్స్ట్ యానిమేషన్స్ అయితే ఉంటాయి. మీకు టెక్స్ట్ అయితే అందులో మాడిఫికేషన్స్ చేసేసుకొని మీరు పెట్టుకొని మీ పేర్లు లేదా మీ ఛానల్ పేర్లు పెట్టేసేసుకొని వాడేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అన్నిటిని ట్రై చేయండి. అన్నిటినీ డౌన్లోడ్ పెట్టుకోవాలి. మీరు డౌన్లోడ్ పెట్టుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఓకే, దాన్ని మళ్ళీ ఇక్కడ వచ్చే వాటిని మీరు మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు మీ టైటిల్స్ లాగా. ఓకే, ఇక్కడైతే ఇంకా చాలానే ఉన్నాయి. ఓకే, క్యాప్షన్స్ అని ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెట్ అయితే స్లోగా ఉన్నట్టుంది, దానివల్ల మీకు ఇక్కడ డౌన్లోడ్ అయితే చూపించట్లేదు. చూడండి, ఇక్కడ మీకు క్యాప్షన్స్ అని తీసుకోగానే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఓకే, వచ్చింది చూడండి. ఇందులో మనకి ఏది ఫ్రీ లేదనుకుంటా. ఇది ఒకటి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా కొన్ని టెక్స్ట్ అయితే ఇక్కడ మనకి డిజైన్ చేసి ఉంది, మీరు కావాలంటే వాడేసుకోండి వాటిని. అలాగే క్యాప్షన్స్ తర్వాత స్టిక్కర్స్ అని ఉన్నాయి, ఆ తర్వాత ఫిల్టర్స్ ఉన్నాయి. ఓకే, ఈ రెండు, ఇది కూడా ఫ్రీగానే ఉంది. ఒకసారి మీరైతే వీటిని ట్రై చేయండి. ఓకే, చూడండి ఇలా వస్తాయి అన్నమాట ఫిల్టర్స్ అవి. ఓకే, చూడండి ఏం చేస్తుంది, ఆల్ఫాని పెంచటము తగ్గించటము అలా చేస్తుంది. ఇప్పుడు వచ్చినాయి చూడండి ఆప్షన్స్ ఎఫెక్ట్స్ లో. ఓకేనా, ఇలాంటి మాడిఫికేషన్స్ ఏదన్నా చేసుకోవడానికి ఈ ఫిల్టర్స్ అనేవి ఉపయోగపడతాయి మీకు. చూడండి, బ్లాక్ అండ్ వైట్, సారీ అది పర్చేజ్ చేయాలనుకుంటా. ఓకే, ఇలా ఈ ఫిల్టర్స్ కావాలి అనుకుంటే వాటిని వాడుకోండి. పోర్ట్రేట్, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. స్టైలైజ్, ఫుడ్, రెట్రో అని. వీటిలో డిఫరెన్స్ కనపడుతుంది, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడైతే ఉన్నాయి, వాటిని ఒకసారి ట్రై చేయండి. అలాగే ఆడియోకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఓకే, విండోస్, ఓనో, టైపింగ్, చీర్స్. ఓకే, ఇలా కొన్ని సౌండ్స్ అయితే కూడా డిఫాల్ట్గా ఇచ్చున్నారు. కొన్ని అయితే ఫ్రీ ఉన్నాయి, కొన్ని అయితే మీరు యాప్ పర్చేజ్ చేస్తే వస్తాయి. సో మీకు కూడా కావాలి అనుకుంటే వాటిని వాడేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఎడిటర్ అన్నమాట.
డెమో క్రియేటర్లో. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.